చిత్తూరు అర్బన్ హెల్త్ సెంటర్ చవతపల్ల పరిధిలో పెద్ద హరిజనవాడ పిహెచ్ వాడ సచివాలయం ఏరియాలోని చిత్తూరు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రభావతి దేవి మరియు జిల్లా మలేరియా అధికారి డాక్టర్ అనిల్ కుమార్ ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని తనిఖీ చేయడం జరిగింది. డిఎం అండ్ హెచ్ఓ ప్రజలను ఏఎన్ఎం మరియు ఆశా కార్యకర్త ఇంటింటికి వచ్చి మీకేమైనా చెబుతున్నారా, వచ్చి ఏం చెప్తున్నారని ప్రజలను అడిగి తెలుసుకుని ఇంటింటి సర్వే నిర్వహించి లార్వాలను గుర్తించి వాటిని తొలగించలేని చోట అవేటుతో పిచికారీ చేయించడం జరిగింది. ఇక తర్వాత ప్రజలతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వారానికి ఒకసారి శుక్రవారం డ్రైడే పాటించాలని, మనం వాడే నీటి తొట్లు, డ్రమ్ములు, బిందెలు మొదలగునవి శుభ్రపరచుకుని నీళ్లు నింపుకుని దోమలు నేరుగా నీటిపై వాలకుండా మూతలు లేదా పలుచటి గుడ్డను చుట్టుకోవాలని, పనికిరాని పగిలిన కుండ, పెంకులు, పాత టైర్లు, టెంకాయ చిప్పలు, ప్లాస్టిక్ వస్తువులు మొదలగునవి దూరంగా వేసుకోవాలని, సాయంత్రం వేళల్లో ఇటికీలు, తలుపులు వేసుకుని దోమతెరలు వాడుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మలేరియా అధికారి శ్రీరామచంద్రారెడ్డి, అర్బన్ సబ్ యూనిట్ ఆఫీసర్ రామకృష్ణ, సిఓ గోపి, ఏఎన్ఎం రమాదేవి పాల్గొన్నారు. నమస్తే. డెంగీ దోమలు వాటిలోనే గుడ్డు పెట్టాయి. డెంగీ దోమలు వచ్చి పువ్వులను కుట్టాయంటే జ్వరం వచ్చేస్తుంది. సీరియస్ తెలుసు కదా పిల్లలకి ఎప్పుడైనా జ్వరం వచ్చింది? దోమ తెల్ల వేసుకుంటారా? లేదు మేడం, దోమలంతా ఏం లేదు. బాబులా ఆల్ అవుట్ పెట్టేస్తాము. ఆల్ అవుట్ పెట్టి కూడా రాత్రి అంతా ఉండకూడదు. లేదు, ఆఫ్ చేసేస్తాం కొంతసేపే. అసలు ఆఫ్ చేయాలి. శుభ్రంగా ఉన్నాయి.